అందరికీ నమస్కారం అండి. అవనానుషకి స్వాగతం సుస్వాగతం. మీరంతా బాగున్నారా? 10th March 2024 ఈనాడు 10 వినోదం మనం పూరించుకున్నాము. ఇవాళ 17th March 2024 సమాధానాలు వచ్చాయి. అన్నీ మనం రాసుకున్నవి కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ మెరుపుకి సమ్ అని రాశాను కదా, శంప అదొక్కటే నేను రాయలేదు, అదొక్కటి వచ్చింది. సరే, ఇవాళ 17th March 2024 ఈనాడు 10 వినోదం మనం పూరించుకోవడం మొదలెడదాం. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పద వినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఒకటి, నిలువు, నీటిని పెద్ద ఎత్తున నిలువ ఉంచే నిర్మాణం. అబ్బో. ఒకటి, అడ్డం, తల్లి, 3 అక్షరాలు. 2, నిలువేమిటి? రేయి. 7, అడ్డం, రామభక్తురాలు అంటే 3 అక్షరాలు. ఇక్కడ మనం శబరి రాసుకుందాం. శబరి రాసుకుంటే రేయి అంటే 2 అక్షరాలు, నిసా అవుతుంది. ఇప్పుడు 1, అడ్డం, తల్లికి జనని అని రాసుకోవాలి. ఎందుకంటే 1 అడ్డం 3 అక్షరాలు తల్లి కదా. ఇప్పుడు 1 నిలువేమిటి? నీటిని పెద్ద ఎత్తున నిల్వ ఉంచే జలాశయం. జలాశయం. సరే, ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు మనం 3కి వద్దాం. పరిణయం. 3 అడ్డం 3 అక్షరాలు పరిణయం. 3 నిలువేమిటి? పువ్వు, 2 అక్షరాలు. ఇక్కడ రీ ఉంది కదా. పరిణయం అంటే వివాహం, 3 అక్షరాలు. సరే, ఇక్కడ విరి సరిపోయింది. ఇప్పుడు 8 నిలువేమిటి? వస్త్రం, 2 అక్షరాలు. మొదటి అక్షరం బా, బట్ట. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 4 నిలువేమిటి? హమ్ముతో మొదలైందా? 4 నిలువు ఎక్కడుంది? విరించి, విధాత. విరించి, విధాత అంటే బ్రహ్మ. ఇక్కడ హ అంటే 1, 2, 3, హంసవాహనుడు. హంసవాహనుడు. సరిపోయింది. సరే, ఇప్పుడు ఇక్కడ 9 అడ్డం కొద్దాం. సమానత్వం, 3 అక్షరాలు. సా, సమత. సరే, ఇప్పుడు 10 నిలువేమిటి? 2 వంతుల మక్కువ అంటే మక్కువ అనేవి 3 అక్షరాలు, అందులో 2 వంతులు కాబట్టి మక్కు, వక్కువ. 14 అడ్డం ఏంటి? అభాషణం, నోట మాట రాణి, అవాక్కు. అంటే మన తెలుగులో ఆసు అలా కొన్ని పదాలు వాడతాం. అవాక్కు అంటే వాక్కు లేకపోవడం. సు అంటే మంచి అని, సకుటుంబాల మాట్లాడుతూ ఉంటాం కదా, అలాగా. ఇప్పుడు ఇక్కడ 14 నిలువేమిటి? కెరటం, అలా. లహ వచ్చింది. ఇక్కడ ఏంటిది? 17 అడ్డం ఏమిటి? డాష్ భోజనుడు అంటే నారదుడు, కలహ భోజనుడు అంటే నారదుడు. సరిపోయింది. అయితే ఇప్పుడు మనం ఇలా వెళ్దామా, ఇలా వద్దాం? అలాగే వెళ్దాం. ఇప్పుడు 5 నిలువేమిటి? తండ్రి, తండ్రి, తాత. ఇక్కడ మనకి ఎలాగో తా వచ్చింది కదా, తండ్రి, తండ్రి, తాత. ఇప్పుడు తాతో 5 అడ్డం ఏమిటి? క్షమ, ధైర్యం. తాతో మొదల క్షమ, ధైర్యం అంటే ఓర్పు, 3 అక్షరాలు కదా. తాలిమి, తా కాబట్టి తాలిమి అని రాసుకుందాం. ఇప్పుడు 6 నిలువేమిటి? తగ్గింపు, రాయితీ, మినహాయింపు. ఒకవేళ మినహాయింపే. ఇప్పుడు 11 అడ్డం ఏమిటి? ఆభరణం, 2 అక్షరాలు. నగ. 12 నిలువేమిటి? హిందీలో వేడి, కోపం, 2 అక్షరాలు. గరం. ఇక్కడ హారం వచ్చింది. 15 అడ్డం ఏమిటి? తిండి, భోజనం, 3 అక్షరాలు. ఇక్కడ హారం, ఆహారం. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 22 అడ్డం ఏమిటి? చెంతనే, దగ్గరలో. ఇక్కడ ఉంది, దాపులో అని రాసుకోవచ్చు. దాపులో అని రాసుకోవచ్చా? దాపులో అని ఎలా రాసుకుంటాము? ఇక్కడ 23 నిలువేమిటి? మధ్యప్రదేశ్, గుజరాత్లో ప్రవహించే ఒక నది, నర్మద. దాపున అని రాయొచ్చు, నర్మద. ముందరే రాయకూడదు, అటు ఇటు చూసుకుని రాయాలి. కొంచెం ఎక్కువైంది వాళ్ళు. 22 పని చేసేందుకు నియోగించిన స్త్రీ, దాసి. సరే, ఇప్పుడు ఇక్కడ 27 అడ్డం.
27 అడ్డం ఎక్కడున్నాము? అడ్డం 27 అడ్డం. బొగ్గును చేత్తో ముట్టుకుంటే ఏం అంటుకుంటుంది? మసి అంటుకుంటుంది, అంతే కదా. 27 నిలువేమిటి? బుద్ధి. బుద్ధి అంటే మతి. సరే, ఇప్పుడు 29 అడ్డం ఏమిటి? కాపి, సంచిక, ప్రతి అంటే ప్రతులు అంటాం మామూలుగా. ఇక్కడ ఏకవచనం కాబట్టి ప్రతి. సరే, ఇప్పుడు ఇక్కడ 29 మనం ఇలా వచ్చాం కదా, ఇలా కూడా రాయొచ్చు. సరే, 29 నిలువేమిటి? ఆశ పెట్టేది, లంచం. లంచం అలా కాదు కానీ మనం ఇలా రాసుకుందాం. ఇక్కడ నువ్వు ఉందండి, ఇక్కడ ఇలా రాద్దామా? 17 నుంచి 21 అడ్డం ఏమిటి? చితికిపోయినది, నుసి. ఇక్కడ అంటే లీడ్లు ఉన్నాయి కదా అని రాసుకున్నాను, ఇలా రాద్దాం. 17 కదా, 17 నిలువేమిటి? కోతి, 2 అక్షరాలు, కా, కపి. సరే, 20 అడ్డం ఏమిటి? కర్ణాటకలోని ఒక చారిత్రక ప్రదేశం, కపి, హంపి. సరే, హం. 20 నిలువేమిటి? బ్రహ్మవాహనం, హంస. ఇక్కడ 24. ఇక్కడ 19, 29 కూడా 25 కూడా రాయొచ్చు. సరే, ఇప్పుడు 24 ఏమిటి? గందరగోళం. 19 ఏంటి? సాగునింతల్లో నీళ్ల బాటిల్ అంటే సీసా. సరే, ఇక్కడ ఇది సరిపోయింది. ఇప్పుడు 25 నిలువేమిటి? అంటే సీసా సాగునింతంలో ఇది ఎప్పుడు మనం రాసుకునేదే కదా. 25 నిలువేమిటి? అదృష్టం, సుకృతం, చాలా ఉన్నాయి. ఇప్పుడు 24 ఏంటంటే గందరగోళం. గందరగోళం అంటే రసాభాస. ఎందుకంటే ఇక్కడ మనకి సా వచ్చాయి కాబట్టి రసాభాస అయితే 25 నిలువేమవుతుంది? అదృష్టం, సుకృతం, భాగ్యం. ఇప్పుడు 24 నిలువేమిటి? 24 నిలువు ఎక్కడున్నావు నువ్వు? నిలువు వేగం. వేగంతో 2 అక్షరాలు. వేగంతో 2 అక్షరాలు అంటే రయం అని రాసుకుందాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇక్కడ డు ఉంది కదా, 25 అడ్డం. పరుగు అంటే 26 అడ్డం, క్షమించాలి. పరుగు అంటే దౌడు. 26 నిలువేమిటి? కూతురు, కొడుకు. అది ఇక్కడ మనవడు కాదు, ఇక్కడ కూతురు కొడుకు కదా. కూతుర్ని దౌహిత్రి అంటాం. దౌహిత్రుడు. ఇది అంటే దౌహిత్రుడు, దుహిత అని కూడా అంటాము. ఇక్కడ దౌహిత్రుడు. సరే, ఇప్పుడు ఇక్కడ 28 అడ్డం ఏమిటి? ద్రోహ బుద్ధి కలిగిన వాడు, ద్రోహి. 33 అడ్డం ఏమిటి? కొద్దిలో, త్రుటిలో. ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చింది కదా. సరే, ఇక్కడ ఇలాగే రాద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రలో. ఒక నిమిషం, 29 మనం ఇది వదిలేసాం కదా ఇందాక. ఆశ పెట్టేది, లంచం, ప్రలో. ఇప్పుడు 38 అడ్డం ఏమిటి? యుద్ధం, సమరం. అమ్మా కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ ప్రలోకి ఇక్కడ సమరం. ఇక్కడ 39 ఏమిటి? 39 సొమ్ము, ధనం. ఒక్క నిమిషం, ఇక్కడ మనకి దీనికి రావాలి కదా. సొమ్ము, ధనం, సిరి, ధనం, డబ్బు. మరి సమరం కాదు, యుద్ధం. యుద్ధంకి 3 అక్షరాలు ఏమొస్తుంది? ఇక్కడ 34 ఏమిటి? పూర్ణిమ. అబ్బో, ఇది కాంప్లికేట్ అవుతుంది. సరే ఆగండి. ఇప్పుడు ఇక్కడ 30 అడ్డం ఏమిటి? బొక్కెన, 2 అక్షరాలు, చేద. సరే, ఇప్పుడు 30 నిలువేమిటి? పంట పొలాలు, చేలు. సరే, 34 అడ్డం ఏమిటి? కుసుమాలు, పూలు. అబ్బో, ఇక్కడ 34 నిలువేమిటి? పూర్ణిమ, 2 అక్షరాల. పూర్ణిమ, పూర్ణం, పూనం. ఇక్కడ నమ్ము వచ్చేదే. ఇప్పుడు సమరానికి 3 అక్షరాలు రావాలి. 39కి మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ కలవాలి, ఇక్కడ కలవాలి. ఒకసారి సమరం అంటే 3 అక్షరాలు. ఇప్పుడు 39 నిలువేమిటి? ఎక్కడ ఉందాం? 39 నిలువు. సొమ్ము, ధనం, డబ్బు అయితే కనుక ధనం. సమరంకి 3 అక్షరాలు. ధనంది ఏమొస్తుంది? సమరంకి 3 అక్షరాలు. ఒకవేళ భండనం, ప్రలోభం, బండనం. ఇక్కడ డబ్బు.
ఓ సరిపోయింది. ఇక్కడ డూ కదా, ఇక్కడ 36 మనకి ఇది ఒక్కటే లీడ్ ఉంది కదా. 36 ఏమిటి? రాక్షసుడు, దానవుడు కాదు నిషా. ఇక్కడ 32 37 చూడాలి. 37 ఏమిటి? 37 సిగ. సిగ దానవుడు అయితే ఊకి సిగ కాదు. అయితే ఇప్పుడు సిగకి వచ్చేలాగా చూడాలి. 32 నిలువేమిటి? రుణం. ఆంగ్లంలో రుణం అంటే లోను, ఆంగ్లంలో కదా. సరే ఇప్పుడు ఇక్కడ మనం ఇది లోను రాసుకుంటే నుడు వస్తుంది. నుడు అంటే ఎవరికి? రాక్షసుడికి నుడు అంటే ఇక్కడ 37 కూడా. ఒక నిమిషం, ధనుజుడు అనుకుంటే ఇక్కడ సిగ అంటే జుట్టు రాసుకోవచ్చు. సరే ఇప్పుడు ఇక్కడ మనకి లీట్లు ఎక్కడ లేవు కదా. ఇప్పుడు 36 నిలువేమిటి? బృందం, దండు, దళం. ఇప్పుడు అంటే గుంపు. ఇక్కడ మనకి దా ఉంది కదా, దళం. 41 అడ్డం ఏమిటి? దరువు. తాళం అంటే ఇప్పుడు దీనికి తాళం. ఇప్పుడు 41 నిలువేమిటి? 3 అక్షరాలు. నోటీసు, తాకీదు. తాకీదు. ఇప్పుడు ఇక్కడ 44 అడ్డం ఏమిటి? స్త్రీలు భుజాలకి దగ్గరగా, చేతికి వంకి, అరవంకి. ఇక్కడ వంకి 2 అక్షరాలే కదా, ఇందుకోసం వంకి. ఇప్పుడు దూతో మొదలు 49. ఇక్కడ 45 ఏంటి? ఒక తీగ జాతి మొక్క. బోల్డ్ ఉన్నాయండి మనకి. ఒక్కటేంటి? పైగా ఇది ఒక తీగ జాతి మొక్క అన్నాడు కానీ అది పూల మొక్క, కూర మొక్క కూడా చెప్పలేదే. అవును మరి ఇప్పుడు దొండకాయ కానీ, దోసకాయ కానీ, మల్లి కానీ, చాలా వస్తాయి తీగ జాతి. ఇక్కడ మిగతా రాసుకోవాలి. 49 ఏంటి? దుర్యోధనుడు తమ్ముడు. దుశ్శాసనుడు అక్కడ వస్తాడు కదా. అంటే మనకి ఎక్కువగా దుశ్శాసనుడు బాగా తెలిసిన పేరు దుర్యోధనుడు, దుశ్శాసనుడే కదా. ఇప్పుడు సా వచ్చింది, దోస. అదే నాకు అదే అనుమానం వచ్చిందంటే పూల మొక్క కాదు, తీగ జాతి మొక్క. అది తీగ జాతి, అది కూర అయినా అవ్వచ్చు, పువ్వు అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ 46 నిలువు ఏమిటి? ఎక్కడున్నాము? ఎండిన చెట్టు. 3 అంటే డూ కదా. 46 ఏమిటి? కుడుము, మోదకం. నాకు మోదకులు అంటే చాలా ఇష్టం అండి. 42 నిలువ ఏమిటి? 100, 100. సరే ఇప్పుడు కమట. 47 నిలువ ఏమిటి? గడువు, వాయిదా. కంతమ్మ, కంతుమ్మ, కంతుమ, కంతువ. నేను 50 అడ్డం ఏంటి? గుర్రమా, తురంగం. కంతు అండి. ఒక్కొక్కసారి తుమ్ములో కొన్ని ఏమంటారు దాన్ని పూరించే హడావిడిలో కొంచెం కంగారు వస్తుంది. తురంగం. సరిపోయింది. 48 ఏమిటి? స్త్రీ. బోళ్ళు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 అక్షరాలు. వనిత కాదు అనుష. 48 నిలువు. వంతు, వాట అంటే భాగం. ఇక్కడ గమ్ వచ్చింది. ఇప్పుడు భాతో మొదలయ్యే స్త్రీ అంటే ఇది సులువే, భామిని. ఎందుకంటే స్త్రీ అంటే వనిత, బాబాయ్ బోర్డులు వచ్చేస్తే ఇక్కడ మొదటి అక్షరం వచ్చేసింది కాబట్టి భామిని. 43 నిలువు. రాజు, భర్త, భగవంతుడు, స్వామి. నాకు అర్థం. 43 అడ్డం ఏమిటి? అలంకారం లేని సాధారణ. సామి. అలంకారం లేని అంటే సాదా. సాదా, సామి. సరిపోయింది. దానియం. 40 నిలువేమిటి? ఎక్కడున్నాం? మలయ మారుతం, పిల్లగాలి, దాని, మందానీలం. అది సరే. ఇప్పుడు మనం ఇక్కడ 13 నిలువేమిటి? 13 అడ్డం ఏమిటి? అడ్డం ఎక్కడుంది? పడక, శయ్య. అంటే పడుకునేది. అంపశయ్య అన్నాం కదా. అంప అంటే వీటిని ఏమంటారు? బాణాల మీద పడుకున్నారు కాబట్టి అంపశయ్య. సరే ఇప్పుడు ఏకాక్షరాలు ఉన్నాయి. సంగీత స్వరాల్లో మొదటిది సా, అంతే కదా. సరే ఇప్పుడు ఆంగ్ల కిరణం. అడ్డం 16తో అలాగే అంటే సరే. సరే ఇప్పుడు 18 తర్వాత ఎక్కడున్నాము? ఏకాక్షరం. 31 అడ్డం 18తో గీత అంటే రేతోటి గీత అంటే రేఖ. సరే 35 ఏమిటి? అడ్డం 31తో వ్యయం అంటే ఖర్చు. పోయింది. ఈనాడు 10 వినోదం పూరించేశానండి. 17 మార్చ్ 2024 ఈనాడు 10 వినోదం పూరించేసాం. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 10 వినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.
జై శ్రీరామ్.